నిరుద్యోగులపై బీఆర్ఎస్ నాయకులు కపట ప్రేమ చూపిస్తారని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ భవన్ అబద్దాల కేరా పట్రస్గా మారిందని, ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డి సైతం తెలంగాణ భవన్లోకి పోగానే అబద్దాలు మొదలుపెట్టారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. కపట ప్రేమ యువతపైన, నిరుద్యోగ యువకులపైన ముసలి కన్నీరు కాల్స్తున్నట్టుగానే ఉన్నటువంటి కార్యక్రమం తప్ప 10 సంవత్సరాల్లో యువతను, నిరుద్యోగులను పట్టించుకొని వీళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబాండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఖండిస్తున్నమాట ఈ సందర్భం చెప్తూ, నిన్న మొన్న ఇటీవల గులాబీ కండువా కప్పుకున్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడిన మాటలను జీవన్ రెడ్డి గారి నోట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 ఉద్యోగులు ఇచ్చినామని చెప్పినటువంటి సందర్భం. కానీ నిన్నటి రోజు బీఆర్ఎస్ భవన్లో వారు మాట్లాడుతూ 17,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పిన మాట చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ భవన్లో పోగానే ఇప్పటికే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ భవన్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పినాం. అందులో జీవన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ భవన్ పోగానే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఈరోజు మేమందరం కూడా ఈ విధానం సరికాదని మాట